హైదరాబాద్‌కి వచ్చిన కొత్తలో అయితే చార్మినార్ మా దోస్తుగాళ్ళతోని పోయినప్పుడు "అన్న ఏముంది తిననీకంటే పాయ బన్" అన్నాడు. నాకు అర్థం కాలే. మాకు ఎరకలేదు కదా! మా దిక్కు కాళ్ళ సూప్ అంటారు. ఏందో అయ్యా తియ్య అని చెప్పేసి వద్దు వద్దని చెప్పినాం గానీ పేరు ఏదైతే ఉంది పాయ అయితే జబర్దస్త్ ఉంటది. మంచిగా నెయ్యి కాగిన తర్వాత హోల్ గరం మసాలాలు అన్నీ ఏసుకొని అందులో సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఫ్రెష్‌గా నూరుకునేది అల్లం ఎల్లిగడ్డ ఏసుకోవాలి. ఇక పసుపు, ఉప్పు, కారం ఏసేసుకొని జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలాలు అంటే ఒక్కటంటే ఒక్కటే టమాటా కూడా గోలిన తర్వాత మనం తెచ్చి కడిగి పెట్టేసుకున్నాం కదా! మంచిగా ఉప్పు, పసుపేసి కడిగి పెట్టుకున్నాం అన్నట్టు ఈ ముక్కలన్నీ ఏసేసుకొని మంచిగా గోలినంక ఓ 2 గిలాసుల నీళ్లు, కొత్తిమీర వేసేసి మంచిగా కుక్కర్ విజిల్ పెట్టిర్రనుకోర్రి 7, 8 విజిల్లు రావాలి. కుక్కర్ లవ్ శానిగుంది. లేదు స్టెయిన్‌లెస్ స్టీల్ ట్రిపుల్ లేయర్ అన్నట్టు అస్సలు అడగంటదు. ఇది మనం ఇండస్ వ్యాలీలో కొనుక్కున్నాం. మనం కూపన్ కోడ్ ఇట్లా వాడుకున్నారనుకోర్రి 12% మీకు బి డిస్కౌంట్ వస్తది. కావాలంటే ఆర్డర్ పెట్టుకోర్రి. చానా మంచిగుంటాయి వీళ్ళ దగ్గర ప్రాడక్ట్‌లయితే. ఇక ఈ పాయ అయితే ఎంత బెనిఫిట్స్ ఎరికైనా మా దిక్కైతే బాలెంతలకు బొక్కలు ఇరిగినోళ్ళకి ఇట్లా పెడతారన్నట్టు. పెయికి బలం పడతది. బొక్కలు జట్టుగా అతుక్కుంటాయి అన్నట్టు. మీకు నచ్చుతదా పాయ? ఇంతకి మీకు ఇలా నచ్చితే కామెంట్ చేయండి. ఎంత